వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి ఐ హేట్ లవ్ మూవీ రివ్యూ చూద్దాం. ఇది వచ్చేసి ఈటీవీ విన్ యాప్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఓటీటీలో రిలీజ్ అయింది. అయితే ఇందులో క్యారెక్టర్స్ చూద్దాం. ఫస్ట్ హీరో క్యారెక్టర్ ఉంటుంది. హీరో విలేజ్ లో ఉంటాడు. సో హీరో ఫ్యామిలీ క్యారెక్టర్ ఉంటుంది. మదర్ ఫాదర్. హీరో వచ్చేసి ఇంకా తనకు అమ్మాయిలు అంటే పడదు. ఒక ఇన్సిడెంట్ ఉంటుంది. ఆ ఇన్సిడెంట్ నుంచి అమ్మాయిలని పట్టించుకోవడం. నెక్స్ట్ హీరోయిన్ క్యారెక్టర్ ఉంటుంది. హీరోయిన్ ఫ్యామిలీ. సో అంత విలేజ్ బ్యాక్డ్రాప్. హీరో వీళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు. హీరోకు ఒక అతనితో పడదు. ఆ గ్రామం సర్పంచ్ కొడుకు అట్లా అతను దొరుకుని పడదు. నెక్స్ట్ ఆవులో విలేకరు అని చెప్పి గౌతమ్ క్యారెక్టర్ ఉంటారు. నెక్స్ట్ ఇంకా స్టోరీ లైన్కి వచ్చే వరకు ఇంకా హీరోకి చెప్పాను, హీరోకి లేడీస్ అంటే పడదు. ఇంకా హీరో కనిపించినప్పుడు తనతోటి తెలవలో పడిపోతాడు. ఇంకా వీళ్ళ లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. మధ్య మధ్య కొన్ని కాంపిటీషన్స్ ఉంటాయి. నెక్స్ట్ వాళ్ళ సర్పంచ్ కొడుకు అని చెప్పి అతనితో కొన్ని తగాదాలు అవన్నీ ఉంటాయి. హీరోయిన్ నేర్పిస్తే దాన్ని వార్నింగ్ చేయడం అలా ఉంటుంది. ఇక ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం కామెడీ అయిపోతుంది. కామెడీ కొంచెం ఎంటర్టైన్మెంట్ లాగా. ఇంకా ఒక ఇన్సిడెంట్ ఏమవుతుందంటే ఇంకా ఆ విలేకరి వీళ్ళు బైక్ మీద వెళ్తుంటే ఫోటో తీయడం. అది అది వచ్చేసి మొత్తం ఊరు మొత్తం ఒక ఇట్లా ఎలా స్ప్రెడ్ చేశాడో మేము మూవీలో చూడండి. అయితే దాంతో ఇంకా వీళ్ళ పేరెంట్స్ అంటారు, హీరోయిన్ పేరెంట్స్ తనని కలవకూడదు అని చెప్పి అట్లా కొంచెం లవ్ స్టోరీ బ్రేక్ అవుతుంది. లాస్ట్ వీళ్ళు ఎలా కలిసారు ఏంటి అదంతా మీరు మూవీలో చూడండి. ఎమోషన్స్ బాగానే ఉంటాయి, ఫ్యామిలీ ఎమోషన్స్. కానీ మనకు బోర్ కొడుతుంది ఇంత చిన్న దానికి ఇంతసేపు సాగదీయడం అవసరం అని చెప్పి సెకండ్ హాఫ్ లో కొంచెం బోర్ కొడుతుంది. టోటల్ మూవీ అయితే పర్లేదు. విలేజ్ బ్యాక్డ్రాప్ బాగుంటుంది. విలేజ్ లో ప్లస్ డైలాగ్స్ కూడా బాగుంటాయి, విలేజ్ డైలాగ్స్ లాగా. డిఫరెంట్ కామెడీ సీన్స్ కూడా బాగానే ఉంటాయి. క్లైమాక్స్ లో వచ్చేసి గైడ్ సీన్స్ ఉంటాయి. విలన్స్ తోటి హీరోయిన్ కిడ్నాప్ చేయడం, మళ్ళీ గైడ్ సీన్స్ ఉంటాయి, అట్లా కలుసుకోవడం. టోటల్ మూవీ వచ్చేసి దాని రేటింగ్స్ మనం 3/5 ఇవ్వచ్చు. ఓకే, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మూవీ రివ్యూస్.